ఆగుర్రి 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 వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. 100% చెప్తున్నా, మీరు ఖచ్చితంగా ఎంటర్టైన్ అవుతారు. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. హర్షిత్ రాణా జస్ట్ ఇప్పుడే T20I వరల్డ్ కప్ ఆడబోయే ఇండియా ప్లేయర్ల లిస్ట్ వచ్చింది. ఈశాన్ కిషాన్ స్క్వాడ్ లోకి రీ ఎంట్రీ ఇచ్చిండు కదా. అవును, గిల్లును టీంలకెళ్ళి అవతలకి నూకిర్రు కదా. అవును అవును, అక్షర్ పటేల్ కి వైస్ కెప్టెన్సీ ఇచ్చిర్రు కదా. అరే ఇప్పుడే కదా స్క్వాడ్ రిలీజ్ అయింది, అంత కరెక్ట్ గా ఎట్లా చెప్తావు? ఎట్లా చెప్తానో తర్వాత నీకే అర్థమైతది గాని, ఇంతకీ హర్షదీప్ టీంలకు వచ్చిండా పోయిండా? దూబే టీంలకు వచ్చిండా పోయిండా? సుందర్ టీంలకు వచ్చిండా పోయిండా? అదే నోటితోటి వన్స్ చెప్పరాదు. అప్పటి నుండి చూస్తాన్నా టీంలకు ఎవరెవరు వచ్చిర్రు ఎవరెవరు పోయిర్రు అని అడుగుతున్నావు గాని, ఇంతకీ నువ్వు టీంలు ఉన్నవా లేదా అని మాత్రం అడుగుతలేవు. నేను టీంలో లేకపోవడేంది, 100% ఉంటా. ఇండియా టీంలోకి ఎంతో మంది ప్లేయర్లు వస్తుంటారు పోతుంటారు, బట్ ఈ హర్షిత్ రాణా లోకల్. హర్షిత్ రాణా, నువ్వు చెప్పినట్టే నన్ను T20 వరల్డ్ కప్ స్క్వాడ్ లా సెలెక్ట్ చేసిర్రు. నీకు BCCI లా ఇంత ఇన్ఫ్లుయెన్స్ ఉందని నేను అస్సలు అనుకోలే. ఇంకా BCCI ఎక్కడున్నది? ఎప్పుడో వీకింది. ఇప్పుడు ఉన్నది BCCI కాదు, GCCI. GCCI అంటే ఏంది? గది కూడా తెలియదా? గంభీర్ కంట్రోల్స్ ది క్రికెట్ ఇన్ ఇండియా. అరే నీ అబ్బా, అరే సంజు చిన్న పుంజు అందరూ ఒక్క కాడ కూడి ఏమో మాట్లాడుకుంటున్నట్టున్నారు. ఇంకేముంటది, T20I వరల్డ్ కప్ స్క్వాడ్ రిలీజ్ అయింది కదా, దాని గురించే మాట్లాడుకుంటానం. ఇంతకీ నేను వరల్డ్ కప్ కి సెలెక్ట్ అయినా? మా ఆయన సంతోషం. మరి గిల్లు ఈసారి గిల్లు సెలెక్ట్ కాలేదు, మరీ సంతోషం. అంతేలే, నేను స్క్వాడ్లుండు ఎవ్వరికి ఇష్టం లేదు. ఇన్ని రోజుల నుండి ఏడ్చి ఏడ్చి నా బతికి ఈడి దాకా తీసుకొచ్చిర్రు. ఇప్పుడు మీ కళ్ళు చల్లబడ్డాయి అనుకుంటా. గంభీరన్న, నాకు చిన్న డౌట్, క్లియర్ చేస్తావా? సూర్యవంశం, చెప్పు నీ డౌట్ ఏందో, ఇప్పుడే క్లియర్ చేస్తా. గంభీరన్న, ఇంతకీ మన స్క్వాడ్ లా పతిరానాను సెలెక్ట్ చేసిర్రా లేదా? లేదు, మన స్క్వాడ్ లా పతిరాన్ ఎందుకుంటాడు తమ్ముడు? అయ్యో చెయ్యండి అన్న, మన బౌలింగే కొంచెం వీక్ కొడుతుంది. పతిరానాను సెలెక్ట్ చేస్తే సెట్టు మాస్ ఎత్తాడు బౌలింగ్. పతిరానాను శ్రీలంకోళ్ళు సెలెక్ట్ చేస్తారు, మనం ఎందుకు సెలెక్ట్ చేస్తాం? అరే ఈసారి వరల్డ్ కప్ ఎక్కడ జరుగుతుందో చెప్పు. మన ఇండియా మరియు శ్రీలంక రెండు దేశాలు కలిసి నిర్వహిస్తున్నాయి. రెండు దేశాలు కలిసి నిర్వహించినప్పుడు రెండు దేశాల ప్లేయర్లు కూడా కలిసి ఆడచ్చు. ఏం కోచ్ ఉన్నావన్నా నువ్వు, అది కూడా తెలియదా నీకు? అరే నీ అబ్బా, పాపానికి ఇంట్లో అగో ఎన్నల్లేంది జైష్వాల్ నాకు ఫోన్ చేస్తాండేంది? జైష్వాలు చెప్పు, ఏంది గిట్లా ఫోన్ చేసినావు? ఒరే హర్షిత్, అది టెస్ట్ స్క్వాడ్ అయినా వన్డే స్క్వాడ్ అయినా T20I స్క్వాడ్ అయినా కామన్ గా కనిపించే పేరు హర్షిత్ రాణా. ఎట్లరా నీకు ఇది సాధ్యం? జైష్వాలు, నువ్వు అడిగిన దానికి నేను సమాధానం ఇస్తా గాని, అంతకన్నా మొదలు నువ్వు ఒరేయ్ తురేయ్ ఎట్లరా ఏంద్రా అనుడు బంద్ చేసుకోవాలి. 3 ఫార్మాట్ల ప్లేయర్ కు రెస్పెక్ట్ ఇచ్చుడు నేర్చుకో, పైకత్తవు. జైష్వాలు, వెనకటికి పెద్దలు ఒక ముచ్చట చెప్పిర్రు, వడ్డిచ్చేటోడు మనోడైతే ఏ మూలకు కూసున్నా ముక్క పడుతుందని. సో నా దేవుడు గంభీరన్న ఇండియాకి కోచ్ గా ఉన్నన్ని రోజులు నా మీద ఈగ, చిన్న ఈగ వాలినా సరే ఢిల్లీ తలగా పెడతాడు. ఇప్పుడు అంటే స్క్వాడ్ లా గిల్లు లేడు గాని T20లల్లా గిల్లు కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్ ఉంది, గిల్లు కంటే ఎక్కువ ఆవరేజ్ ఉన్నది, గిల్లు కంటే ఎక్కువ హిట్టింగ్ చేస్తా, ఇంత మంచిగా బ్యాటింగ్ చేస్తా, అయినా నన్ను ఎందుకు పక్కకు పెడతారో అర్థం కావట్లే. నా మొబైల్ పాస్వర్డ్ ఏందో తెలుసా నీకు? గంభీరన్న, నా వైఫై పాస్వర్డ్ ఏందో తెలుసా నీకు? గంభీరన్న, నా ఈమెయిల్ పాస్వర్డ్ ఏందో తెలుసా నీకు? అది కూడా గంభీరన్న. ఇంతకీ నువ్వు నమ్ముతావో నమ్మవో, నేను పండుకునే బెడ్ మీద కూడా గంభీరన్న ఫోటో పెట్టుకునే వండుకుంటా. జీవితంలో పైకి రావాలంటే బ్యాటింగ్ ఒక్కటే చేస్తే సరిపోదు, భజన కూడా చేయాలి, పైకత్తవు.
వామ్మో నీ దగ్గర చాలా నేర్చుకోవాలి. మీ గంభీరన్న కోచ్ గా ఇంకో ఏడాది ఉన్నాడంటే నాకు తెలిసి నువ్వు ఇండియాకి కెప్టెన్ అయినా గానీ ఆశ్చర్యపోనవసరం లేదు. జైష్వాలు నీకు ఇంకో ముచ్చట చెప్పాలి. మా గంభీరన్న నాకు కెప్టెన్సీ ఎప్పుడో ఇస్తా అన్నాడు. బట్ జనాల ఏడుపు మంచిది కాదు, అందుకనే వద్దన్నా. ఇదేంట్రా అయితే? అరే నీ అబ్బా. గంభీరన్న స్ట్రైట్ ఫార్వర్డ్ ఒక క్వశ్చన్ అడుగుతా, ఆన్సర్ ఇస్తావా? సూర్యవంశం దాందేమున్నది, అడుగుతాముడు. మీరు సెలెక్ట్ చేసిన T20 వరల్డ్ కప్ స్క్వాడ్ లా సూర్య అన్న మనకంత అవసరం అంటావా? అవసరమే తమ్ముడు. మేం వట్టి పుణ్యానికి ఎవరిని సెలెక్ట్ చెయ్యం. మేము ఎవరిని సెలెక్ట్ చేసినా గానీ దానికో స్పెషల్ రీజన్ ఉంటది. సూర్య అన్నని ఏం చూసి సెలెక్ట్ చేసిర్రో మరి అది కూడా చెప్పరాదు. పోయినేడాది T20 వరల్డ్ కప్ చూడలేదా? ఓడిపోయే మ్యాచ్ ని ఓ బ్రిలియంట్ క్యాచ్ బట్టి గెలిపించిండు. క్యాచెస్ విన్ ది మ్యాచెస్. మ్యాచ్లు గెలవాలంటే బ్యాటింగ్ చేయాల్సిన అవసరం లేదు, క్యాచ్లు పడితే చాలు. గంభీరన్న నాకు ఇంకో చిన్న డౌట్, క్లారిటీ ఇస్తావా? ఇయ్యకుంటే నువ్వు మాత్రం ఊకుంటావా? కానీ ఇప్పుడు సూర్య అన్న ఫామ్ లో లేడు కదా, ఆ కెప్టెన్సీ నుంచి వీకి కెప్టెన్సీని హార్దిక్ అన్నకి ఇస్తే అయిపోదా? వాస్తవానికి హార్దిక్ పాండ్యా కెప్టెన్ మెటీరియలే, బట్ మెంటల్ నా కొడుకు. పాండ్యాని గాని కెప్టెన్ చేసిందనుకో అయినే వాళ్ళ ఇంట్లో వాళ్ళ పిల్ల మాటే ఇన్లే. ఇక ఈడ నా మాట వింటాడా? అందుకనే షేప్ తినేటోన్ని చేయి కింద పెట్టుకున్నా. ఇదేంట్రా అయితే? అరే నీ అబ్బా. గంభీరన్న ఇప్పుడు సూర్య అన్న ఉన్నాడు కదా, సూర్యవంశం నువ్వేందిరా నన్ను ఇట్లా తలుక్కున్నావు? 2 లాలీపాపులు కొనియలేదని ఇంత సీన్ క్రియేట్ చేస్తానవా? నీకు 2 కాకుంటే డజన్ లాలీపాపులు కొనిస్తా, నువ్వు మొదలు అక్కడి నుంచి రా. ఇది పద్ధతి. బాయ్ గంభీరన్న, మళ్ళీ లాలీపాప్లు అయిపోయినాక వచ్చి కలుస్తా. ఫైనల్ గా ఇది నేను సెలెక్ట్ చేసిన స్క్వాడు. అందరికి ఓకేనా? అందరం ఓకే, బట్ వై సుందరం? పోయి నీకు నేనే దొరికిన్నా? నా గురించి కాదు, ముందు శ్రేయస్ అయ్యర్ గురించి చెప్పండి, ఎందుకు సెలెక్ట్ చేయలేదు? అయ్యర్ని వాస్తవానికి సెలెక్ట్ చేసేటోన్నే, బట్ అయ్యర్కి ఇంజురీ అయింది. ఆ విషయం మీకే కాదు జనాలకు కూడా తెలవాలే, లేకుంటే నా మీద ఎక్కుతారు. అందుకనే లైవ్ ప్రెస్ మీట్ పెట్టించిన. అటు చూడండి. చిన్నోళ్ళు పెద్దోళ్ళు అందరికీ నమస్కారం. నేను మీ శ్రేయస్ అయ్యర్ను. నేను స్క్వాడ్ లా లేకపోవడానికి ఒకే ఒక కారణం, అది ఈ ఫోటోలున్న పెద్ద మనిషి. నాకు ఇంజురీ అయింది, ఫిట్ గా లేను అని మస్తు కథలు చెప్తాడు, మీరేం నమ్మకుర్రి. ఫైనల్ గా ఒక్క మాట, మీ ఊర్లను పాలించడానికి కొత్త సర్పంచులు వస్తారు. మరి ఈ క్రికెట్ ని పాలించడానికి ఈ సర్పంచ్ సాబ్ రావద్దా? అందుకే నేను కోరుకునేది ఒక్కటే, ఈ పెద్ద మనిషి ఏ పోస్ట్ పెట్టినా గానీ మీరు సైలెంట్ గా ఉండకుర్రి. కామెంట్ సెక్షన్ లకు పోయి జస్టిస్ ఫర్ శ్రేయస్ అయ్యర్ అని కామెంట్ పెట్టుర్రి. దట్స్ ఇట్. ఇదేంట్రా అయితే? అరే నీ అబ్బా.